మరి మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? నిజమే, వాస్తవంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆరోపణలకు ప్రత్యారోపణలు లేవు. మీరు బహుశా మీరు కూడా తిరుపతికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి టీటీడీలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా మీకు తెలుసు. బట్ ఏంటి అంటే ఒబెరాయ్ హోటల్కి భూమిని రోడ్డు పక్కకి మార్చిస్తున్నామని చెప్తున్నారు. సో గతంలో కొండను ఆనుకునింది కాబట్టి, అలాగే ముంతాజ్ అనే పేరు వాడారు కాబట్టి మేము రద్దు చేసామనేటువంటి వాదన వ్యక్తమవుతుంది. సో కాంట్రాక్టర్లు టెండర్లలో ఏ విధంగా జరిగింది అనేది కూడా ఇంతకుముందు డాక్యుమెంట్స్లో చూసాం. ఏమంటారు ఓవరాల్గా? సార్, ముందుగా ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా వాయిస్ వినిపిస్తుంది సార్? మాట్లాడండి. ఓకే, వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. కానీ హేర్ మీ. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి అందరూ తెలిసిన విషయమే. నన్ను టీటీడీ మాజీ చైర్మన్ గురించి తిరుపతిలో ఏ పాలు దాగే పసిబిడ్డని అడిగినా చెప్తారు ఆయన పరిస్థితి ఏంది, ఆయన చేసే పనులు ఎట్లుంటాయని చెప్పేసి. ముంతాజ్ హోటల్కి 2021లో పర్మిషన్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఏమేమి ఇచ్చారు తెలుసా? దాంట్లో పేరూరు గ్రామ పంచాయతీ అంటే తిరుమల కొండకి శేషాద్రి పర్వతానికి ఆనుకొని ఉన్నటువంటి జాగాలో ఈ ముంతాజ్ హోటల్ పర్మిషన్ ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు తెలుసా దాంట్లో పర్మిషన్ వల్ల? ఆ రోజు స్పా సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్, మసాజ్ సెంటర్, వీటికి పర్మిషన్ ఇచ్చి రిక్రియేషన్ సెంటర్, ఇంకోటి ఏంటంటే మల్టీప్లెక్స్, స్విమ్మింగ్ పూల్, సావనేర్ షాప్స్, ఓపెన్ లాన్స్, ఫిట్నెస్ సెంటర్స్ అంట, గెస్ట్ రిసెప్షన్ ఏరియాస్ అంట, బార్ అండ్ లాంజ్ అంట. ఇన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసి నాకేమీ తెలియదు అని చెప్పి తేలుగుట్టిన దొంగల మాదిరి ఉంటే చూడండి, చాలా స్పష్టంగా ఉంది. ఎప్పుడు ఇచ్చిన జీవో 24/11 పక్కన ప్లే అవుతుంది చూడండి. అదే మీరు చేస్తున్న స్క్రోలింగ్ లో 3వ పేజీకి పోండి. 3వ పేజీ ఒకసారి డిస్ప్లే చేయండి. 3వ పేజీలో పాయింట్ నెంబర్ 5.2.1 ఒకసారి అట్లే కొంచెం జూమ్ చేసి చూడండి ప్లీజ్. 5.2.1 కాస్త జూమ్ చేయండి చూడండి. ఏముంది దాంట్లో? స్విమ్మింగ్ పూల్స్, ఫిట్నెస్ సెంటర్లు, స్టేట్ ఆఫ్ ఆర్ట్, స్పా, సావనీర్ సెంటర్, లాబీ, బారు. అడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఇటువంటి సర్కులర్ ఇటువంటి జీవో ఇస్తాడా? తిరుమల కొండను ఆనుకుని దాన్ని మేము రద్దు చేసి మార్చి తిరుమల కొండకు దూరంగా, తిరుమల కొండకి ఆ సంబంధం లేనటువంటి ప్రాంతంలో ఇస్తే దానిపై ఈయన పెద్ద రాద్ధాంతం చేసి కరుణాకర్ రెడ్డి అంటే ఈయన ఉద్దేశం మళ్ళీ ఆడే ఇవ్వండి, మేము ఆల్రెడీ డబ్బులు తీసుకుని ఉంటాం వాళ్ళ దగ్గర, కాబట్టి కొండను ఆనుకునే జాగాలు ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటే కొండను ఆనుకునేటువంటి జాగాలో పైలిగ్రామ్స్ పోయే జాగాలో ఇవ్వండి అంటున్నాడు ఆయన. మేము అక్కడ నుండి రద్దు చేసి దూర ప్రాంతాల్లో ఇచ్చినాం. దానికి ఇంత రాద్ధాంతం చేయడం ఏంది? కరుణాకర్ రెడ్డిని ఎప్పుడైతే జనాలు మర్చిపోతారో, ఎప్పుడైతే పక్కన పెట్టేస్తారో అప్పుడు ఆయన ఇష్యూ డైవర్టింగ్, టాపిక్ డైవర్టింగ్ కోసం ప్లాన్ చేస్తాడు. అందుకే నేను ఏం చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ వేకెన్సీ రిజర్వ్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి పైన ఆరోపణ చేస్తాడు. ఏమని? ఆమె చీర 1,50,000, విగ్గులు 11-12 ఉన్నాయట. ఈయన చూశాడా ఇంట్లో పోయి? నువ్వు టీటీడీ చైర్మన్ చేశావు, స్ట్రైట్ ఆరోపణ చేయకుండా. నీ గవర్నమెంట్ లోనే కదా ఉండేది శ్రీలక్ష్మి, నువ్వు అప్పుడు ఎమ్మెల్యే కదా. అది చేయకుండా దీనికి సమాధానం చెప్పాలా? ఈ జీవో ఇచ్చింది 2021 ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మీ గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ రాద్ధాంతం చేయడం ఏంది? మూగుండు గుట్టు మొగసాలకి ఎక్కినట్టు శ్రీలక్ష్మి పైన ఆరోపణలు, అత్త చచ్చిన 6 నెలలకు అల్లుడు ఏడ్చినట్టు. అది ఎప్పుడో జరిగింది, అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇప్పుడు వచ్చి రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు? మొన్న గోవులు చచ్చిపోయింది, 120 గోవులు చనిపోయింది అన్నాడు. ఎస్వి గోశాల ఇన్ఛార్జ్ ఎవరు? హరినాథ్ రెడ్డి మీ మామ కాదా? చెప్పు. కరుణాకర్ రెడ్డికి మామ కాదా హరినాథ్ రెడ్డి? వచ్చి నేను చూపిస్తాను, పలానా చోట పాతి పెట్టారు గోవుల్ని అన్నాడు. ఈ రోజు కూడా రమ్మంటున్నాం, వచ్చి చూపించు. టీటీడీలో
71 మందిని పాలక మండలి సభ్యులుగా వేసింది ఎవరు? మేము వేసాం, మీరు వేసింది. అంటే ఇదేం పునరావాస కేంద్రమా? 71 మందిని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంట, స్పెషల్ ఇన్వైటీస్ అంట, ఎక్సెప్షియో మెంబర్స్ అంట. పైగా కరుణాకర్ రెడ్డి ఇటీవల ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీకు గుర్తుందో లేదో. నా మనుషులు 2000 మంది ఉన్నారంట టీటీడీలో. నీ మనుషులు అంటే నీ ఇంటికాడ పనిచేసే మనుషులా? ఎట్లా చెప్తావు నువ్వు ఆ మాట? నా మనుషులు 2000 మంది ఉన్నారంటే అంటే నువ్వు జీతం ఇస్తున్నావు వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంతో చెలగాటం ఆడుకున్నందుకే మీ పతనం స్టార్ట్ అయ్యి 11కు వచ్చి ఉండదు. గుర్తుపెట్టుకోండి. అది వదిలిపెట్టేసి మాట్లాడితే ఎగిరేది, దుంకేది, బూతులు తిట్టేది. చరిత్రలో ఎప్పుడైనా విన్నామా? తిరుపతి చరిత్రలో ఏ నాయకుడు కూడా 64,000 ఓట్ల మెజారిటీ ఓడిపోయిన దాఖలాలు లేవు. ఎందుకు నువ్వు ఓడిపోయినావంటే, ఎప్పుడు ఏ నాయకుడు ఓడిపోయినా ఒక 5,000, 10,000 డిఫరెన్స్ ఓడిపోయాడు. 64,000 ఓట్లతో తిరుమల కొండని నువ్వు సర్వనాశనం చేసి మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. 2,000 మంది అంటే అందులో 640 మంది అనధికార హాకర్లే నీ మనిషి పైన, నీ కొండ పైన ఉన్నారు, పర్మిషన్ లేని వాళ్ళు. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సరే, ఆయన అయితే ఆయన అంటే ఆయన ఆరోపణ చేస్తాడు. సరే, మీరెందుకు రాస్కెళ్ళు అది ఇది అని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. నెయ్యిలో కల్తీ జరిగింది. జరిగిన తర్వాత ఆరోపణ చేసిన తర్వాత వీళ్ళే సిబిఐకి ఇవ్వండి అన్నారు. సుప్రీంకోర్టు వీళ్ళే పిటిషన్ వేసినారు. సుప్రీంకోర్టే కదా డైరెక్షన్ ఇచ్చి సిబిఐకి ఇచ్చి ఎంక్వైరీ జరుగుతుంది. విత్డ్రా చేసుకున్నారు పిటిషన్ ని. వన్ బై వన్ చేసుకుంటూ రావాలా? ఈ రోజు ఒకటిది కాదు. తిరుమల గడ్డ పైన తప్పు జరిగిందని కత్తి తీసుకొని కష్ట నరికెళ్ళలేం కదా. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో కావాలి కదా. చట్ట ప్రకారం సైలెంట్ గా ఉండండి. మీరెందుకు రాసుకెళ్ళని తిట్టాల్సిన అవసరం ఏముంది? మరి మీకు మరి మీరు తిట్టకూడదు కదా. సరే, వాళ్ళు తిట్టారు, బాగానే ఉంది. మరి మీరెందుకు తిట్టారు కొండ మీద కూర్చొని? మీరెందుకు మరి మరి మీరు కాదండి టిటిడి చైర్మన్ గారు, ప్రస్తుత టిటిడి చైర్మన్ గారు రాసుకెళ్ళని చెప్పి మాట్లాడారు. తప్పు కదా అది? కరుణాకర్ రెడ్డి, ఆయన ధర్మారెడ్డి వీళ్ళు కూర్చొని పిచ్చి పిచ్చిగా స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలనా? ధర్మారెడ్డి కూడా నీతులు మాట్లాడటమేనా? శ్రీవాణి ట్రస్ట్ పెట్టి కోట్ల రూపాయలు చేయలేకపోతున్నారు కదా ధర్మారెడ్డిని. ధర్మారెడ్డి ఏం చేయలేకపోతుంటారు కదా, ఆయన హ్యాపీగా ఉన్నాడు. మరి ధర్మారెడ్డి మీద రకరకాల ఆరోపణలు చేశారు. సార్ రాజు సార్, ఒకటా రెండా కుంభకోణాలు? లిక్కర్లో కుంభకోణం, ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం, చిక్కీల్లో కుంభకోణం, సర్వేరాల్లో కుంభకోణం, ఇవన్నీ చూసుకునేదానికి మా ప్రభుత్వం టైం అయిపోతుంది. మేము హామీలు కూడా అమలు చేయాలి కదా. ఈ దొంగలు పట్టుకునేదన్నమాట ప్రోగ్రాము. ఈ దొంగలు ఒకరా ఆడుదాం ఆంధ్రాలో కూడా తిన్నారు, చిక్కీలలో కూడా తిన్నారు, సర్వేరాలలో కూడా తిన్నారు. చివరికి చిన్న పిల్లలకి ఇచ్చేటువంటి బూట్లు, బ్యాగుల్లో కూడా కుంభకోణం చేసుకొని తినేసినారు శుద్ధంగా. సరే సార్, ఓకే. కాన్సన్ట్రేషన్ చేద్దామా? లడ్డు కొనుగోలు చూద్దామా? జీడిపప్పులు కొనుగోలు చూద్దామా? ఏం చూద్దాం చెప్పండి? వన్ బై వన్ వస్తాది. అందుకే కదా వ్యవస్థలు ఉన్నాయి. మీరు ఒకరే కాదు చూసేది. కుంభకోణం చూడండి. లిక్కర్ కుంభకోణం చిత్తూరు జిల్లా వైసీపీ జైలుకి వెళ్ళిపోయింది. చిత్తూరు జిల్లా వైసీపీ లిక్కర్ కుంభకోణంలో పోయింది అదే. అవును, మరి మీరు గుర్తించలేకపోయారు. మరి ఆ రోజుల్లో లిక్కర్ కుంభకోణం జరుగుతుంటే చిత్తూరు జిల్లాలో ఉండి కూడా. సరే సార్, ఓకే. మేము నెత్తిన కొట్టుకున్నాము. వీళ్ళు ఇప్పుడు ఆ రోజు చెప్పాం, లిక్కర్ లో మీరు మళ్ళీ నిక్కర్లు కూడా తీసి కూర్చొని పెడతామని చెప్పినాం. సరే సార్, టైం అవుతుంది. ఒక్క నిమిషం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కీర్తన్ గారు గుడ్ మార్నింగ్. నాగమల్లేశ్వర గారు మళ్ళీ మీరు ఆన్సర్ చేద్దాం, నోట్ చేసుకోండి. కీర్తన్ గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఓవరాల్ గా అసలు టీటీడీలో సంబంధించి? మేడం వస్తాను మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వారు మాట్లాడేస్తే తర్వాత మీకు టైం ఇస్తాను. సో కీర్తన్ గారు విన్నారు, నాగమల్లేశ్వర గారు మాట్లాడారు. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఒబెరాయ్కి సంబంధించినటువంటి ల్యాండ్ మళ్ళీ మీరు అక్కడ ఎందుకు ఇచ్చారు? తర్వాత వచ్చేసి మా హయాంలో ఏం జరగలేదు, జరిగింది అని మీరు చెబితే చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేటటువంటి వాదన వారి వైపు నుంచి వినిపిస్తుంది. ఏమంటారు? ఎట్టకేలకు నాకు అవకాశం ఇచ్చినందుకు రాజు గారికి నమస్కారము. జనసేన పార్టీకి ప్రియారిటీ ఫస్ట్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రైమ్ నేను వీక్షకులు ప్యానల్ పెద్దలకు కూడా నా నమస్కారం అండి. వెంకటాది సంస్థానం బ్రహ్మాండి నాస్తికించిన వెంకటేశ్ సమోదేవో నా భూత నా భవిష్యత్. మనం గమనిస్తే వెంకటేశ్వర స్వామి లాంటి దేవుడు ఉల్లోకాలలో లేరు. ముఖ్యంగా గమనిస్తే ఇటువంటి పుణ్యక్షేత్రం కూడా లేదని దానికి మీనింగ్. అటువంటి పుణ్యక్షేత్రం పైన రాజకీయాన్ని ఎందుకు పూస్తున్నారు? స్వామివారి సన్నిధి కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మనం మీడియా వాళ్ళని రాకూడదు, వాళ్ళ